జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీ పరువును నెట్ట నిలువున తీసిపారేశాడు. సరే, ఇంతకు ఏం జరిగింది, ఏం దాకత అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? దిక్కుమాలినటువంటి ఇండి కూటమికి మరొక పేరు వచ్చేసి యూపీఏ కూటమి. అర్థమవుతుందా? ఇక ఈ ఇండి కూటమిలో దాదాపుగా 26 పార్టీలు ఉంటాయి. పేరుకే ఈ పార్టీలన్నీ కూడా ఇండి కూటమి పార్టీలు. నిజానికి ఈ దిక్కుమాలినటువంటి కూటమిలో ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా ఉంటుంది అన్నమాట పరిస్థితి అంతా కూడా. ఇక ఈ ఇండి కూటమిని ప్రారంభించింది వచ్చేసి జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధినేత అయినటువంటి నితీష్ కుమార్. మీలో కొంతమంది అనుకోవచ్చు, అదేందియా ఆయన వచ్చేసి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కదా ఉండేది, ఆయన భారతీయ జనతా పార్టీతో కలిసి మొన్న బీహార్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలిచి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు కదా, మరి ఇదేంది నువ్వు ఇట్లా చెప్తున్నావని చెప్పేసి తెలియనోడు కొంతమంది అనుకోవచ్చు. దానికి కూడా నేను వివరంగా అర్థమయ్యేటట్టు చెప్తా. 2023లో ఈ నితీష్ కుమార్ బీహార్లో ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు 2023లో ఇక తాను ఎలాగైనా సరే ప్రధానమంత్రి కావాలని చెప్పేసి అప్పట్లో ఈ నితీష్ కుమార్కు ఒక తీరని కోరికగా ఉంటానన్నమాట. అందుకే కనీసం అదేదో కాదు, ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్ ఒకరోజు ముఖ్యమంత్రి అవుతాడు కదా, ఆ విధంగా కనీసం ఒక్క రోజైనా ప్రధానమంత్రిని కావాలన్న ఆశతో నితీష్ కుమార్ ఈ ఇండి కూటమిని ప్రారంభించాడు. ఇక ఈ ఇండి కూటమిలో కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఏది అభినవ్ సోప్నాక మమతా బేగం ఉన్నది కదా ఆవిడది, ఇకపోతే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన పార్టీ, శరద్ పవార్కు సంబంధించినటువంటి ఎన్సీపీ పార్టీ, తమిళనాడులో ఉన్నటువంటి ఈ స్టాలిన్ పార్టీ ఉన్నది కదా డిఎంకే పార్టీ అది, ఇక కమ్యూనిస్టు పార్టీలు, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు వంటి మొత్తం కలిపి 26 పార్టీలు ఈ ఇండి కూటమిలో చేరినాయి. అంటే వీళ్ళంతా కలిసి దాంట్లో పోయి పండారు. అయితే 2024 ఎన్నికల ముందు ఈ ఇండి కూటమి తరపు నుంచి ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలన్న విషయం తెర మీదకైతే వచ్చింది. ఇంకా అసలు ఘట్టం అదే కదా. ఆ సమయంలో నేను ఈ ఇండి కూటమిని ఏర్పాటు చేశాను కాబట్టి నేనే ఇండి కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిని అవుతానని చెప్పేసి నితీష్ కుమార్ వాదించినాడు. సరే, అది కొంతవరకు న్యాయమే అనుకుందాము, ఎందుకంటే ఆ కూటమిని స్టార్ట్ చేసిందే ఆయన కాబట్టి నేనే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటానని చెప్పేసి ఆయన వాదించాడు. కానీ నితీష్ కుమార్ను ఇండి కూటమిలో ఎవరు కూడా పట్టించుకోవాలా, దేకలా, కేర్ చేయాల. పైగా కాంగ్రెస్ పార్టీ తమ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును పరోక్షంగా ప్రకటించింది. చూడండి, రాజకీయం అంటే అట్టే ఉంటుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నితీష్ కుమార్ మళ్ళీ వచ్చి ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిపోయినాడు. ఓరే, నేను కూటమి ఏర్పాటు చేసి, నేను సాగు కష్టం చేసి, నేను ఇంత కట్ చేసి, నేను ఇదంతా ఎందుకు చేసినా, నేను కనీసం ఒక రోజన్నా ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పేసి నాకు తీరని కోరిక. అలాంటిది నన్ను తీసి పక్కన దుబ్బి మీరు 56 ఏళ్ళ యువనేతంటే మీరు రాహుల్ బాబాను మీరు ప్రధానమంత్రి అభ్యర్థిగా మీరు ప్రకటించారా, మీరు మీ ఆలోచన ఎట్లున్నదని చెప్పేసి మళ్ళీ ఆ అవతల ఎగిరి మళ్ళీ వచ్చి యువతలు ఎన్డీఏ కూటమిలో పడినాడు. మొత్తానికైతే ఆయనకు జ్ఞానోదయం అయింది. అయితే ఈ 26 ఇండి కూటమి పార్టీలు సాధించింది ఏమి లేనప్పటికీ బీజేపీ పైన విష ప్రచారాన్ని మాత్రం చేయగలిగినారు. అదైతే బీభత్సంగా చేశారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే బలహీన వర్గాల రిజర్వేషన్లను, అలాగే దళితుల యొక్క రిజర్వేషన్లను, గిరిజనుల రిజర్వేషన్లను ఎత్తేస్తాదని, దాంతోపాటు రాజ్యాంగాన్ని మార్చేస్తాదని పెద్ద ఎత్తున విష ప్రచారం చేయడంలో సక్సెస్ అయినారు కూడా ఎవరు, ఈ ఎన్డీ కూటమి పార్టీలో. ఫలితంగా 370 సీట్లు వస్తాయనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకు కేవలం 240 స్థానాల దగ్గరనే చతికిలు పడిపోయింది. సరే, ఎలాగోలా ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అది ఎవరు ఉన్నారు కదా మనోళ్ళ, ఇప్పుడు టీడీపీ కావచ్చు, లేకపోతే ఈ నితీష్ కుమార్ పార్టీ కావచ్చు, వీళ్ళతో కలిపి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. కానీ ఇండి కూటమి పార్టీలో సమయం కోసం ఎదురు చూడసాగినాయి. ఎందుకంటే సరే, పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి, కేంద్రంలో బీజేపీ ఏర్పడింది, అది కూడా అలయన్స్ లో కూటమిలో భాగంగానే. ఎందుకంటే అది సొంతంగా భారతీయ జనతా పార్టీ అయితే అన్ని సీట్లు సంపాదించుకోవాలి కదా. కాబట్టి ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో మనం గనక గెలిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీ వీక్ అయిపోతుంది. ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళను మన పక్కకు లాక్కొని మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పేసి ఈ ఇండి కూటమి పార్టీలన్నీ కూడా తెగ కలగన్నాయి. మామూలు కాదు. ఇంకేంది, వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు 99 సీట్లు వచ్చిన దానికి వాళ్ళ కాళ్ళు అయితే నేల మీద నిలబడాల, అట్లుంది పరిస్థితి. మామూలు కదే, ఇంక అయిపోయింది, మోడీ పని అయిపోయింది, బీజేపీ పని అయిపోయింది, తొక్కి బారు దొబ్బుతాం, ఇంకా అంత సీన్ లేదు వాళ్ళకని చెప్పేసి 99 సీట్లకే అంత సిఫారసు చేశారు. రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కనుక ఓడిస్తే ఇక బీజేపీ ప్రభావం తగ్గిపోతుందని ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా ఇండి కూటమికి సపోర్ట్ చేస్తాయని చెప్పేసి వీళ్ళంతా కూడా పగటికల్లా గన్నారు. కానీ ఇక్కడ సీన్ చూస్తే అంతా కూడా రివర్స్ అయిపోయింది, బాగా రివర్స్ అయిపోయింది. 2024
జనరల్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయ దుందుబి మోగిస్తూ వచ్చిందనమాట. జార్ఖండ్ అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో తప్పించి మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ విజయ బావుటా ఎగరేసింది. ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఓకే, ఆడొచ్చేసి గెలిచింది ఇండి కూటమే. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆడ నామమాత్రం సీట్లు కూడా రాల. వాళ్ళతో పోల్చుకుంటే ఏదా జమ్మూలో ప్రతి చోట కూడా హిందువులు ఎక్కడైతే మెజార్టీ ఉంటారో ప్రతి సీటును కూడా ఆడైతే మనోళ్ళు గెలుచుకున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో బీజేపీ కూటమి రికార్డు స్థానాలను గెలుచుకొని బీహార్లో మళ్లీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఇక ఈ విషయం పైన నిన్న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఒమర్ అబ్దుల్లా స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా, ఇండి కూటమి అనేది మేము ఎన్నో కళలతో ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి. ఈ కూటమిలో సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా చేరినాయి. దీంతో ఈసారి ఖచ్చితంగా విజయం ఇండి కూటమిది అని చెప్పేసి మేమంతా కూడా భావించాం. కానీ మళ్ళీ బీజేపీనే అధికారంలోకి వచ్చింది. ఈ ఇండి కూటమి ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఉండాలి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను మళ్ళీ ఎన్డీఏ వైపు మేమే నెట్టేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా నేను ఉంటానంటే వీళ్ళు ఒప్పుకోలే కదా, కాబట్టి మేమే ఆయన్ను ఎన్డీఏ వైపు నెట్టేసినట్టుగా అనిపిస్తుంది. బీహార్ ఎన్నికల అనంతరం పరిస్థితి చూడబోతా ఉంటే మరింతగా దిగజారిపోయిందని చెప్పేసి ఈ ఒమర్ అబ్దుల్లా ఆవేదన అయితే వ్యక్తం చేశాడు. ఎందుకంటే పరిస్థితి అట్లుండాది, అంతే కదా. ఇప్పుడు నితీష్ కుమార్ గనక ఇండి కూటమిలో ఉంటే పరిస్థితి ఇంకొక రకంగా ఉండు. సరే, అది వేరే విషయం. బీజేపీ ఇంకెవరిని లాక్కుందరో తమ ఇంకెవరు సపోర్ట్ తీసుకుందరో అది పక్కన పెడితే, ఇప్పుడు నితీష్ కుమార్ అవతలపై కొంత ఫేవర్ అయితే జరిగింది కదా, ఏది భారతీయ జనతా పార్టీగా. వీళ్ళ బాధ ఇప్పుడు అదే. ఎన్నికల్లో బీజేపీ పోరాడే తీరును ఒమర్ అబ్దుల్లా అయితే ప్రశంసించాడు. అర్థమవుతుందా? అయితే నాకు బీజేపీతో ప్రత్యక్ష సంబంధాలు అయితే లేవు. బీజేపీ రాజకీయాలను నేను ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తానే ఉంటా. ఏది ఈయన ఒమర్ అబ్దుల్లా చెప్పడం. నువ్వు కాదులే, మీరు సపోర్ట్ చేస్తారని మేము చెప్పినామా? మీరు నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తారని చెప్పేసి మేము ఎప్పుడన్నా చెప్పినామా? లేదు కదా. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ బతుకేందో, మీ ఆలోచన లేదో, మీ మనస్తత్వం ఏందో మాకు తెలుసండి, మాకు తెలుసు. ఇకపోతే ఆర్జేడీతో కొద్ది కాలం భాగస్వామిగా ఉన్నటువంటి ఈ నితీష్ కుమార్కు చెందినటువంటి జేడీయూ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏలో చేరిపోయింది. ఇటీవల జరిగినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి స్వీప్ సాధించిందనమాట. అంటే వీళ్ళు మెజార్టీ సీట్లు అయితే సాధించారు. అటు చూస్తే ఈ కాంగ్రెస్ కూటమి మాత్రం చతికిలు పడిపోయింది. ఏం అట్టర్ ఫ్లాప్, డిపాజిట్లు కూడా రాలా. అయితే ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ కేవలం 30 సీట్లకే పరిమితం అయిపోయినాయి. దీనిపైన ఈ ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతా, ఇండీ కూటమి కోలుకుంటా అనుకుంటున్నటువంటి దశలో బీహార్ ఫలితాల్లో పరిస్థితి మళ్ళీ దిగజారిపోయింది. బీహార్లో జేఎంఎం పార్టీని మహాగఠబంధన్లో చేర్చుకుపోవడాన్ని కూడా ఈ ఒమర్ అబ్దుల్లా నిలదీశాడు. అంటే జార్ఖండ్లో ఒక పార్టీ ఉంది కదా, ఏది జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అని చెప్పేసా, దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాల. వాళ్ళు ఏం చేశారు, అలిగిపోయి దొబ్బు ఉంచారు. మీకు అత ఆడ ఏదైనా ఉంటే మేము ఆడ చూస్తామని చెప్పేసి. మీకు గుర్తుంది కదా, నిన్న కూడా దీనికి సంబంధించి ఒక న్యూస్ చేశాను నేను. రేపు ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కూడా జాతీయ స్థాయిలో ఇండీ కూటమిని వీడినట్లయితే అప్పుడు తప్పివృద్ధి అవుతుందని చెప్పేసి ఈ ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించాడు. అవును, వాళ్ళు ఏంటంటే వాళ్ళంతా సరే మేము ఎట తిరిగి గెలుస్తామని చెప్పేసి అదేందో వాపును చూసి బలుపు అనుకున్నారు. కాబట్టి వీళ్ళు పెద్దగా కేర్ చేయాలి. చూస్తేనేమో ఆడ ఏం జరిగిందో మనం అంతా కూడా చూసినాం. కాబట్టి వాళ్ళకు జరిగినటువంటి అవమానానికి రేపు ఇండీ కూటమిని వాళ్ళు వదిలేస్తే అప్పుడు తప్పివృద్ధి. ఇండీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఒకటిగా పనిచేయాలా. ఒకవేళ ఆ విధంగా పనిచేయలేనట్లయితే రాష్ట్రాలకే పరిమితమైనటువంటి నిర్దిష్ట కూటములుగా ఇదంతా కూడా మిగిలిపోతుందని చెప్పేసి ఈ ఒమర్ అబ్దుల్లా లేని బాధనంతా కూడా బయట పెట్టుకున్నాడు. ఇండీ కూటమిగా మనం చెప్పుకోవాలనుకుంటే మరింత సమగ్రతనైతే మనం సాధించాల్సి ఉంటుంది. మొత్తంగా ఇండీ కూటమి ఈ రోజు ఈ స్థితికి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి ఈ ఒమర్ అబ్దుల్లా చెప్పకనే చెప్పినాడు. కాంగ్రెస్ పార్టీ మూలంగానే ఇండీ కూటమికి ఈ రోజు ఈ పరిస్థితి అంతా కూడా దాపురించింది అని చెప్పేసి ఈ ఒమర్ అబ్దుల్లా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి కౌంటర్లు వేశాడు. ఒమర్ అబ్దుల్లా మాటలను బట్టి చూస్తా ఉంటే త్వరలోనే ఈ దిక్కుమాలినటువంటి ఒమర్ అబ్దుల్లా కూడా ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక ఏం జరగబోతుంది అనేది చూడాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పొత్తు అంటే భయపడి సత్తారట్టే. ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ కానీ ఆడికి పోయినాడు అనుకో, ఏది ఇంకా ప్రచారం చేసేదానికి నోటుకు వచ్చింది ఏదో ఒకటి మాట్లాడతాడు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, దేశ వ్యతిరేక శక్తులకు అనుకూలంగా మాట్లాడతాడు. ఈ మాటలన్నీ చూసేది ఓరే స్వామి ఇట్టుంటేనే ఈ మారణ అదే రేపు వీళ్ళు అధికారంలోకి వస్తే మన పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు వచ్చి దబ్బా బీజేపీ గుద్దిపార దబ్బుతారు ఓట్లు.
ఇట్ట అయ్యేది నాయకపోయేది ఆయన ఆ మాది జరుగుతుంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలుపుకోవాలంటే ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఈ చలిజ్వరం వచ్చేట్టు గజ 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 అంటే వణికిపోతున్నాయి. అట్టుండదు పరిస్థితి. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.